చట్టంలో ఎక్కడా కూడా ప్రతిపక్షానికి 10% సీట్లు రావలేదు. నేను చట్టం గురించే మాట్లాడుతూ ఉన్నా. 1977 పార్లమెంట్ యాక్ట్, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాసినటువంటి రాజ్యాంగం కాదు, ఇది చట్టం కాదు. ఇది ఎప్పుడో 1977లో ఉన్నటువంటి ఈ చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు, ప్రధాన పక్షం, ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం. మేము వాళ్ళు అడుగుతా ఉన్నాం, వాళ్ళ ఒకవేళ మాకంటే ఎక్కువ సీట్లు వచ్చినాయని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళు రమ్మనండి, వాళ్లే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించమని అడుగుతా ఉన్నాం. వాళ్ళ ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? 4 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి. మంత్రులుగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు, కలిసి పనిచేస్తా ఉన్నారు. ఇక మిగిలిపోయింది మాదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అందుకే మేము ప్రజల గొంతుగా మాకు ఎక్కువ సమయం కావాలా? సమయం ఉంటే నిన్న మండలంలో ఏ విధంగా మాట్లాడారో మా సభ్యులందరూ కూడా సమయం ఇస్తే ఏ విధంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజానీకాలు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మేము అలా సమయం కేటాయించడానికి సంబంధించి మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం భయపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వం నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అబద్దాలతో కాలక్షేపం చేసే కబురు పరిస్థితులు ఉండదు. ప్రభుత్వాన్ని నిలదీస్తాడు, ప్రజల గొంతుగా మాట్లాడతాడు. అందుకే వాళ్ళు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వకుండా ఏదో ఒక్కరి భాషలు చెప్తూ ఉంటారు. నేను ఇవాళ అధికారం మీకు అప్పు చెప్పారు, మీరు స్వచ్ఛమైన పాలన, నీతివంతమైన పాలన మీరు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఎందుకు అవకాశం ఇవ్వరు? ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడడానికి సమయం అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సాధారణ సభ్యుడిగా కూర్చుంటే మీరు ఏ విధంగా సమయం ఇస్తారో మాకు తెలుసు. అందుకే మేము అడుగుతా ఉన్నాం, ప్రతిపక్షంగా గుర్తించమని కోరుతా ఉన్నాం. కాబట్టి మీరు ఏదో ఒక్కరి భాష్యాలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజల పట్ల కానీ, ప్రజల నమ్మకాల పట్ల కానీ వాళ్ళకి విశ్వాసం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేసే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితులు అంతకంటే కూడా లేరు. ఏదో కాలక్షేపంగా కార్యక్రమాలు చేయాలా, అసెంబ్లీ పెట్టాలా, అసెంబ్లీలో ఎవరు కూడా మాట్లాడే గొంతులన్నీ కూడా నొక్కాలనే భావంతోనే వాళ్ళు ముందుకు సాగుతున్నారే తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మీ ద్వారా ప్రజానీకానికి చెప్తా ఉన్నాం. 22 నిమిషాలు సమయం ఇస్తే ఆ 22 నిమిషాల సమయంలో ఎన్ని సమస్యల్ని ఆయన మాట్లాడగలిగినటువంటి పరిస్థితులున్నాయి. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. సమస్యల మీద మాట్లాడాలి కదా. పోయినసారి మేము ప్రతిపక్షానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి కావలసినంత సమయం ఇచ్చారు, వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆశించాం, ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి సూచనలు సలహాలు వస్తాయి. లేదు, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తా ఉంటే ఆ తప్పును ఎత్తి చూపే కార్యక్రమం చేస్తారు, వాటిని సరిదిద్దుకోవడం కోసం ప్రయత్నం చేయాలనే భావంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగింది. ఇవాళ ఎందుకు ఆలోచన లేదని అడుగుతా ఉన్నా, ఇవాళ ఎందుకు భయపడుతున్నామని అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎందుకు మీకు అంత భయం అని అడుగుతా ఉన్నా. అందుకే ఇవాళ గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో, మీరు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దానిపైన ప్రజలకి జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియ పైన పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసినటువంటి పరిస్థితున్నాయి. మేము ఎందుకు అడుగుతున్నామంటే ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసేది, ప్రధాన ప్రతిపక్షంగా మీరు గుర్తించండి, మాకు అవకాశం కల్పించండి, శాసన సభలో మాట్లాడే అవకాశాన్ని సమయాన్ని కేటాయించమని కోరడానికి మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని మేము కోరుతా ఉన్నాం. దయచేసి ఇది గమనించమని చెప్పి ప్రజానికాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.